సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్కారం అండి. నా పేరు భాస్కర్. మాది ఒంగోలు గ్రామంలోని చీకులవారి వీధి. మేము గత 44 సంవత్సరములుగా నిరవధికముగా మధ్యలో ఎక్కడా గ్యాప్ లేకుండా మా ఫౌండర్ అయినటువంటి శ్రీ తాతా మధుసూదన్ రావు గారి ఆధ్వర్యంలో నిరవధికంగా చేస్తున్నాము ఈ విఘ్నేశ్వరుడి ఉత్సవాలు. మాది శ్రీ విఘ్నేశ్వర బాలభక్త సమాజం స్థాపించి 1981 సంవత్సరంలో స్థాపించి ఉన్నాము. అప్పటి నుంచి కూడా గణనాయకునికి పూజలు దినదిన ప్రవర్ధమానంగా జరుపుకుంటూ ఇది 44వ సంవత్సరం. దాదాపు 12 అడుగుల బొమ్మ మా వీధిలో ఇంత పెద్ద విగ్రహం రావడం ఇదే ఫస్ట్ టైం. అంత చక్కగా కార్యక్రమాలు జరుపుకుంటున్నాము. ఈసారి గణపతి నవరాత్రులుగా స్వామివారు మనకి దర్శనమిస్తున్నారు. ఇది 9 రోజులు జరుపుకుంటున్నాము. మొదటి రోజు పూజా కార్యక్రమాలతో ప్రారంభమై రెండవ రోజు సోమవారం ఆదివారం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం జరిగింది వైభవోపేతంగా. అలాగే సోమవారం మూడో రోజు కోలాటంతో కన్నుల విందుగా చాలా చక్కగా నిర్వహించున్నాము. అలాగే మంగళవారం మన హనుమంతుడి శ్రీ అభయాంజనేయ స్వామి వారిది హనుమాన్ చాలీసా కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహించున్నాము. అలాగే బుధవారం 4వ రోజు స్వామివారికి ఇష్టమైనటువంటి రోజు. ఆ రోజు స్వామివారికి మహానైవేద్యం అన్నకోటి ఉత్సవం నిర్వహిస్తున్నాము. అలాగే గురువారం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దానామృతం నిర్వహిస్తున్నాము. అలాగే శుక్రవారం సహస్ర దీపాలంకరణ ఉత్సవంతో కన్నుల విందుగా ఎంతో వైభవోపేతంగా నిర్వహిస్తున్నాము. అలాగే శనివారం చిన్న పిల్లలతోటి పెద్ద పిల్లలతోటి అందరితోటి కలిపి డాన్స్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నాము. ఆదివారం 9వ రోజు స్వామివారికి ఘనంగా మా చీకుడు వారి వీధి ప్రజలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా నిమజ్జనోత్సవంలో పాల్గొని స్వామివారికి గణనాథునికి నిమజ్జనం నిర్వహిస్తూ రంగురంగుల వైభవంగా అలాగే వసంతోత్సవాలతోటి కోలాటాలతోటి అందరూ కలిసికట్టుగా దాదాపు ఒక 500 మంది జనంతో స్వామివారికి నిమజ్జనం నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి కూడా అన్నిటికి కూడా మా కార్యకర్తలందరూ కూడా కలిసి పనిచేస్తాము. మా అందరం పేరు పేరున ఇదిగోండి రాయవరపు శ్రీనివాసులు గారు, కావలి సురేష్ గారు, కందగట్ల మోహన్ పవన్ కుమార్ గారు, మన పద్దిశెట్టి రాజేష్ గారు, అలాగే నిన్నమూరి ప్రవీణ్ కుమార్ గారు, దెబ్బవరపు తేజేష్ గారు, ఇట్లాగా తాతా మధుసూదన్ రావు గారు అందరూ కలిసి మేము అందరం నిర్వహిస్తున్నాము. మద్దాలి రమేష్ గారు అందరం కలిసి నిర్వహిస్తున్నాము. కాబట్టి ఇదే కంటిన్యూగా 50వ సంవత్సరం వరకు కూడా ఇంకా బాగా ఘనంగా నిర్వహించాలని టార్గెట్. 50వ సంవత్సరం ఇంకా అత్యధికంగా బాగా చేస్తాము. అందరికీ ఈ సందర్భంగా మాకు అవకాశం ఇచ్చినందుకు సుమన్ టీవీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. గణేష్ మహారాజ్ కి జై. గణేష్ మహారాజ్ కి జై. గణేష్ మహారాజ్ కి జై.